everyone. I have a question for you today. Have you ever felt so cold that even your bones said, "Enough, rubber boy, can't take it anymore"? Now imagine your heart is in the same situation. That condition is called hypothermia. And trust me, your heart does not enjoy it. Let's get into the video. Hypothermia. Hypo means low or less, thermia means temperature or heat. My normal body temperature 37 degrees centigrade. Whenever the body temperature falls below 35 degrees centigrade, that results in hypothermia. ఇది ఎందుకు జరుగుతుంది? మన బాడీ ప్రొడ్యూస్ చేసే హీట్ కన్నా అది లూజ్ అయ్యే హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ఇట్ రిజల్ట్స్ ఇన్ హైపోథెర్మియా. సో వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ హైపోథెర్మియా? కోల్డ్ వెదర్ ఆర్ కోల్డ్ వాటర్ ఇమ్మర్షన్స్, వెట్ క్లోత్స్ ఎక్కువసేపు వేసుకుని ఉన్నప్పుడు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కిక్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బట్ ఇట్ స్టీల్స్ హీట్ ఇన్ అవర్ బాడీ. అండ్ ఎక్కువ మనం ఇది ఎల్డర్లీ పీపుల్, సిక్ పేషెంట్స్ అండ్ ఇన్ఫాంట్స్లో చూస్తుంటాం. ఎల్డర్లీ పీపుల్ అండ్ సిక్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళ మెటబాలిక్ రేట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళ బాడీ మాస్ తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫాంట్స్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్మాల్ ఐస్ క్యూబ్ ఉంది, ఒక లార్జ్ ఐస్ క్యూబ్ ఉంది. స్మాల్ ఐస్ క్యూబ్ కరగడానికి పట్టే టైమ్ ఇస్ వెరీ లెస్, ఫాస్ట్గా కరిగిపోతుంది. లార్జ్ ఐస్ క్యూబ్ టైం పడుతుంది. ఎందుకు అంటే దాని వాల్యూమ్తో కంపేర్ చేస్తే దాని సర్ఫేస్ ఏరియా ఎక్కువ. అలాగే పిల్లల్లో వాళ్ళ వెయిట్ తక్కువైనప్పటికీ కూడా ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ ఏరియా పెద్దది, సో ఎక్కువ హీట్ లూజ్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళల్లో థిన్ స్కిన్ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, అండ్ హైపోథలామిక్ రియాక్షన్స్ తక్కువ ఉంటాయి, ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్. అండ్ కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్లో హైపోథెర్మియా చూస్తుంటాం, లాంగ్ సర్జరీస్ తర్వాత చూస్తుంటాం. దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాజెస్ ఆఫ్ హైపోథెర్మియా. అండ్ హైపోథెర్మియాలో 3 టైప్స్ ఉన్నాయి: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్, డిపెండింగ్ ఆన్ ద బాడీ టెంపరేచర్. సో 30 to 35 degrees centigrade ఉంటే ఇట్ ఈస్ మైల్డ్ హైపోథెర్మియా, 28 to 32 degrees ఉంటే ఇట్ ఈస్ మోడరేట్, అండ్ లెస్ దాన్ 28 degrees టెంపరేచర్ ఉంటే ఇట్ ఈస్ సివియర్. ఎంత తక్కువ టెంపరేచర్ ఉంటే అంత డేంజర్ అనమాట. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తాం? మైల్డ్ హైపోథెర్మియా ఉన్నప్పుడు షివరింగ్ ఉంటుంది, కోల్డ్ అండ్ పేల్ స్కిన్ ఉంటుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇట్స్ ఎ కాంపెన్సేటరీ మెకానిజం అనమాట. అండ్ కొంచెం కన్ఫ్యూజన్తో ఉంటారు పేషెంట్స్. అండ్ అసలు ఈ షివరింగ్ ఏంటి, ఎందుకు వస్తే షివరింగ్? సో షివరింగ్ ఏంటి అంటే, మన బాడీ ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిందో స్కిన్లో ఉన్న కోల్డ్ రిసెప్టర్స్ అండ్ హైపోథలామస్ వెంటనే రియాక్ట్ అవుతాయి అనమాట. రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి చేయాలి, టెంపరేచర్ తగ్గిపోయింది అనుకోండి. సో ఇప్పుడు హైపోథలామస్ ఏం చేస్తుందంటే, ఇట్ గివ్స్ సిగ్నల్స్. అవి మన న్యూరాన్స్ దగ్గర నుంచి, అంటే వయా మోటార్ న్యూరాన్స్, దే గో టు స్కెలిటల్ మజిల్. సో స్కెలిటల్ మజిల్ ఫాస్ట్గా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యి చేస్తుంటుంది అనమాట. సో అప్పుడు మనకి షివరింగ్ వస్తుంది. అండ్ ఇలా ఎక్కువ మెటబాలిక్ రేట్స్ ఉన్నప్పుడు, ఫాస్ట్గా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతున్నప్పుడు ఏటీపీ బ్రేక్డౌన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏటీపీ బ్రేక్డౌన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ట్రైస్ టు కాంపెన్సేట్ ద టెంపరేచర్ అనమాట. నార్మల్గా టెంపరేచర్ నార్మల్ రేంజ్కి రావడానికి ట్రై చేస్తుంది. సో ఇది షివరింగ్ మెకానిజం. అండ్ మోడరేట్ హైపోథెర్మియాలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్ షివరింగ్, అసలు షివరింగ్ ఉండదు ఆర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు మోడరేట్ హైపోథెర్మియా సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ఒక పేషెంట్, వాళ్ళల్లో అసలు ఈ సెన్సరీ ఆర్గన్స్ ఏం పనిచేయవు అనమాట, అండ్ ఇన్యాక్టివ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా అసలు షివరింగ్ ఎలా వస్తుంది? అండ్ స్పీచ్ స్లర్డ్గా ఉంటుంది, అంటే ముద్దగా మాట్లాడడం, నత్తిగా మాట్లాడడం అలా. అండ్ పల్స్ చాలా స్లో అయిపోతుంది, కాన్షియస్నెస్ మొత్తం ఆల్టర్ అయిపోతుంది. అండ్ ఇన్ సివియర్ హైపోథెర్మియా తెలిసి అన్కాన్షియస్నెస్, వెరీ స్లో ఆర్ ఇర్రెగ్యులర్ పల్స్, కార్డియాక్ ఎరిథ్మియాస్ లైక్ ఏఎఫ్, ఎక్టోపిక్స్, విఎఫ్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. అండ్ వీళ్ళలో కార్డియాక్ అరెస్ట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ కార్డియాలజీ అంటే, కోల్డ్ ఎఫెక్ట్స్ ద హార్ట్. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, లైక్ ఇట్ ఇంక్లూడ్స్ బ్రాడీకార్డియా, ప్రొలాంగ్డ్ పిఆర్, క్యూఆర్ఎస్ అండ్ క్యూటీ కాంప్లెక్సెస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అండ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఇవి ఎందుకు వస్తాయంటే, వన్స్ హైపోథెర్మియా వచ్చినప్పుడు సోడియం అండ్ కాల్షియం అయాన్ ఛానల్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది అనమాట. అది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మన పేస్ మేకర్ ఫైరింగ్ రేట్ తగ్గిపోతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ బ్రాడీకార్డియా. అండ్ సెకండ్ థింగ్, మెంబ్రెయిన్ పెర్మిబిలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. అయాన్ ఎక్స్చేంజ్ అక్రాస్ కార్డియాక్ సెల్స్, దీన్ని పెర్మిబిలిటీ అంటాం, ఇది తగ్గిపోతుంది. సో అప్పుడు కండక్షన్ బ్లాక్స్ వస్తాయి.
ఇట్ ఆల్సో ఇంపేర్స్ కాల్షియం హ్యాండ్లింగ్. సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో కాల్షియం హ్యాండ్లింగ్ ఇంపేర్ చేస్తుంది అనమాట. సో అప్పుడు వీక్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఎంత తక్కువ కాంట్రాక్షన్ ఉంటే అంత రెడ్యూస్డ్ అవుట్పుట్. అండ్ ఆల్సో ఇట్ రిజల్ట్స్ ఇన్ డిలేడ్ పొటాషియం ఈఫ్లక్స్. సో పొటాషియం ఈఫ్లక్స్ డిలే అయిపోతే యాక్షన్ పొటెన్షియల్ డ్యూరేషన్ పెరిగిపోతుంది. సో దానివల్ల మనకి ఎరిథమియాస్ వస్తాయి, లైక్ విఎఫ్, ఎక్టోపిక్స్, ఏఎఫ్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ హౌ హైపోథెర్మియా ఎఫెక్ట్స్ ద కార్డియక్ మజిల్. అండ్ ఈసీజీ చేంజెస్ ఏముంటాయి? ఆస్బోర్న్ వేవ్స్ ఆర్ జే వేవ్స్ అంటాం అనమాట. ఇది క్లాసికల్ సైన్ ఆఫ్ హైపోథెర్మియా. ద స్పేస్ బిట్వీన్ ద క్యూఆర్ఎస్ అండ్ ఎస్టీ సెగ్మెంట్ వీ హ్యావ్ అ పాజిటివ్ డిఫ్లెక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ జే వేవ్. అది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఎపికార్డియల్ అండ్ ఎండోకార్డియల్ లేయర్స్లో రీపోలరైజేషన్ డిఫరెన్స్ ఉందో, ఎందుకంటే ఎపికార్డియం ఇస్ మోర్ ప్రోన్ టు దిస్ టెంపరేచర్ డిఫరెన్సెస్, అందుకని ఎపికార్డియంకి ఎండోకార్డియంకి మధ్యలో రీపోలరైజేషన్ డిఫరెన్సెస్ వస్తాయి. అందువల్ల ఈ జేవేవ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ ఎలా డయాగ్నోస్ చేస్తాం దీన్ని? ఫస్ట్ కోర్ బాడీ టెంపరేచర్ మెజర్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూస్గా ఈసీజీ మానిటర్ చేస్తూనే ఉండాలి. సో మనకి ఎరిథమియాస్ కానీ జేవేవ్స్ కానీ అని వస్తున్నప్పుడు. సో దిస్ హౌ యూ డయాగ్నోస్ హైపోథెర్మియా. అండ్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేస్తాం? మైల్డ్ హైపోథెర్మియా ఉందనుకోండి పేషెంట్కి, వార్మ్ బ్లాంకెట్స్ అండ్ వార్మ్ ఎన్విరాన్మెంట్, వార్మ్ ఆరల్ ఫ్లూయిడ్స్. పేషెంట్ కాన్షియస్గా ఉంటే ఆరల్ ఫ్లూయిడ్స్ వార్మ్గా వేడివి ఇవ్వచ్చు, సో దట్ బాడీలోకి హీట్ వెళ్ళేలాగా. అండ్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ మోడరేట్ టు సివియర్ హైపోథెర్మియా, ఐవీ ఫ్లూయిడ్స్ డైరెక్ట్గా వార్మ్గా ఇవ్వాలి. వార్మ్ ఐవీ ఫ్లూయిడ్స్, హీటెడ్ ఆక్సిజన్, యాక్టివేట్ రీవార్మింగ్ మెథడ్స్ అండ్ కంటిన్యూస్ కార్డియాక్ మానిటరింగ్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ హైపోథెర్మిక్ పేషెంట్స్. అండ్ ఇంపార్టెంట్ సిపిఆర్ రూల్ ఒకటి ఉంది హైపోథెర్మియాలో. ఏంటంటే ఏ హైపోథెర్మిక్ పేషెంట్ ఈజ్ నాట్ డెడ్ అంటిల్ వార్మ్ అండ్ డెడ్. వినే ఉంటారు మీరు. సో దీని అర్థం ఏంటంటే హైపోథెర్మియాలో మొత్తం బాడీలో యాక్టివిటీ అంతా తగ్గిపోతుంది అనమాట, అన్నీ స్లో అయిపోతాయి. సో దట్ ద పర్సన్ మే ఎపియర్ డెడ్ బట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ డెడ్. సో అందుకని డెత్ తొందరగా డిక్లేర్ చేయకూడదు. మనం సిపిఆర్ చేసి ఆ పేషెంట్ టెంపరేచర్ నార్మల్ బాడీకి ఆర్ నియర్ టు నార్మల్ బాడీ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాతే, అప్పుడు కూడా ఇంకా పేషెంట్ కాన్షియస్ అవ్వకపోతేనే వీ హ్యావ్ టు డిక్లేర్ ద డెత్. అండ్ వాట్ ఈస్ ద టెక్నీషియన్ రోల్ ఇన్ హైపోథెర్మియా? మనం ఏం చేయాలి? సో యాజ్ అ కార్డియాలజీ టెక్నీషియన్ ఈసీజీ అబ్జర్వ్ చేయాలి, జేవేవ్స్ కోసం, ఎరిథమియాస్ కోసం చూస్తూ ఉండాలి, కంటిన్యూస్గా ఈసీజీ మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మైల్డ్ హైపోథెర్మియా కెన్ గో ఇన్ టు మోడరేట్ ఆర్ సివియర్ హైపోథెర్మియా. అండ్ ఎప్పుడైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు రిసస్టేషన్లో అసిస్ట్ చేయడానికి. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ కార్డియాక్ టెక్నీషియన్ ఇన్ హైపోథెర్మియా.